రమేష్ గారేనా? ఆ! అదే బుద్ధుడు గారు నేను చెప్పాను. నేనెప్పుడు ఏమే చెప్పాను. లక్ష్మి కాదు కాదు. ఒకసారి విను. శారద నాకు ఎందుకు అతనికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తావు? నువ్వు అతన్ని పిలవడం ఎందుకు? అలా మాట్లాడింది. అప్పుడు నేను వెళ్ళి రమేష్‌కి చెప్పాను. రమేష్ వీళ్ళకి చాలా బాగా చదివారు. వీళ్ళకి అంత చిన్న పిల్లల్లా చెప్పకూడదు అని. మళ్ళీ అవును ఈరోజు చెప్పారు. చెప్పాను. మళ్ళీ ఇవాళ 3 టైమ్స్ చెప్పాను. అయినా తను అవును. అలాగే అప్పుడు బుద్ధుడు గారు ఏమన్నారంటే నేనన్నాను మీరు చెప్పండి ఇంకా. సేమ్ నేను చెప్పాననుకోండి నేనే ఇష్టం లేదనుకుంటున్నాను అనుకుంటాడు. అందరూ ఉమ్, కూడా అలానే ఫీల్ అవుతున్నారు కదా! ఇప్పుడు ఎందుకంటే ఉమ్, ఆ ధోరణి ఇంక వినడానికి కూడా సహనం అందరి ఎఫెక్ట్ నా మీద వస్తుంది. సహనం ఉండట్లేదు ఎవరికీ. ఇంక అవును అవును. ఎప్పుడైపోతుందా అని పైగా తనకి ఇంకో జూమ్ కావాలన్నాడు. ఆ ఫుల్ జూమ్ అది అంతా అదే తర్వాత బుద్ధుడు గారు లాస్ట్ నీకు టైమ్ చెప్పారు. డేటా ఒకసారి విను. ప్రాబ్లం అవ్వదు ఒకసారి లక్ష్మి. విను. డేటా బుద్ధుడు గారు లాస్ట్ టైమ్ డేటా కూడా ప్రాబ్లం. చెప్పారు. ఉన్న అవగాహన కూడా పోతుందండి. అది విన్నాక అంతకుముందు మాకు కొంత అవగాహన అవుతుంది. ఆయన చెప్పేది వింటుంటే అంతకుముందు అవగాహన అయ్యేది కూడా తుడిచిపెట్టుకుపోతోందన్నారు. అంటే ఈసారి నేను ఇవాళ అన్నాను మీరు ఒకసారి చెయ్యండి అతనితో చెప్పండి. సార్ మాకు కొంచెం బ్రీఫ్‌గా చెప్తేనే బావుంది. ఇంతలాగా చెప్పొద్దని నేను అప్పటికి చెప్పాను. ఆ సముద్రము, కెరటాల ఎగ్జాంపుల్ లేకుండా చెప్పు అవును వీళ్ళందరికీ అవును విన్నాను. తర్వాత తను 10 జూములు చెప్పినా ఆత్మజ్ఞానం ఎవరికీ చెప్పడం వల్ల రాదు. ఎవరి వల్ల రాదు. అవును. అది నేను రెండోసారి అంతకుముందు కూడా చెప్పాను. నువ్వు చెప్పడం వల్ల కూడా అంతలా రాదులే. అంటే ఇది ఆ, ఎవరు చెప్పడం వల్ల కూడా రాదని కృష్ణుడే చెప్పాడు కదా గీతలో అని. కానీ నేనేం అర్థం చేసుకున్నానంటే తను అలాగే చెప్పగలడు. ఇంకోలా తనకు చెప్పడానికి రాదు. కృష్ణమూర్తి గారిది కూడా అవును అలాగే చెప్పేవాడు అవును కదా! అవును బాధపడి నాకు తెలిసింది, అర్థమైంది. అందుకని మీ వైపు నుంచి కూడా కొంచెం ఏమైనా ఉంటే అప్పుడు నేనే రిపీటెడ్‌గా అంటే చెప్తున్నాను. చెప్పడానికి ఏం చెప్తాను, అతను ఎవరో నాకు తెలీదు. నేను నా అంత ఎవరికీ ఇదేం అవన్నీ కాదు. ప్రాబ్లం. ఇక్కడున్న పరిచయంతోటే సార్ మాకు కొంచెం బ్రీఫ్‌గా చెప్తే బావుంటుంది అని. ఎందుకంటే మేము చాలా అంటే పుస్తకాలు మీరు నేను మనం ఒక మాట టైం ఫ్యాక్టర్ పెట్టుకుందాం లక్ష్మి. మీరు జస్ట్ అలా 20 నిమిషాల కాదు. కంటే 20 నిమిషాలు అని హ్మ్. కాదు. ఇంత ఒక 5, 10 అలా మినిట్స్‌లో చెప్తే చెప్తేనే సరిపోతుంది. బాధపడుతుంది లక్ష్మి అతనికి. మరి లేకపోతే అంతే బాధపడదు. అంతే. మీరు ఏ మాకు టైం కొంచెం ప్రాబ్లం కన్‌స్ట్రెయింట్ నేను ఉంది. చెప్పకూడదు ఇంక నేను మీరు చెప్పాల్సినవి అయిపోయాయి. మీ వైపు నేను నుంచి చెప్పడం రావాలి. లేదు. హ్మ్. చెప్పడానికి ఏమిటి గాని నేను 5, 10 చెప్పడం మినిట్స్ చెప్తాను. కంటే ఎక్కువ ఇవ్వకండి అందరికి లక్ష్మి గారు. అది చాలా 5 నిమిషాల్లో చెప్పగలిసింది బోలెడు చెప్పగలుస్తారు. 5 కాదు 10 ఇప్పుడు నిమిషాలు మహా అయితే సార్ 4, వినండి. 5 నిమిషాలు చెప్తాం. 5 కాదు 10 నిమిషాలు తీసుకున్నా పర్వాలేదు. కానీ ఒక 2 అవును. భూములు చెప్పడం అంటే మనకి బాధ కదా! అవును. అసలు నీకైతే వినడానికి డేటా ప్రాబ్లమ్ రాదా? నేను అనుకున్నాను ఇవాళ లక్ష్మికి డేటా పూర్తిగా అయిపోయి ఉంటుంది. అయిపోయింది. నాకేంటంటే ఒక అబ్బాయి రూ. 118 పెట్టి ఎప్పుడు డేటా అయిపోతే అప్పుడు నాకొచ్చేటట్టుగా వేయించాడు ఈ మధ్య. హ్మ్. అంటే నా నా సిమ్ అయిపోయే లోపల. అయిపోయింది ఇవాళ డేటా. హ్మ్. లక్ష్మి గారు అంటే డేటా మళ్ళీ మీరు బయటకెడితే ఫోన్ పనిచేయదు. నెట్ పెట్టించుకుంటే 6 నెలలకి 3000 ఎంతో కట్టుకుంటారండి. అలా 5 కాదు. నెలలకి, 6 నెలలకు అనుపమ 3000 గారు కట్టుకుంటే మీకు అన్ వైఫై వాడుకోవచ్చు వింటున్నారా మీరు అనుపమ ఇంట్లో. గారు? నాకు లాస్ట్ ఏవండీ? రాత్రి క్లాస్ అయినా 50% నెట్ అయ్యేది కాదు. ఈ మధ్య ఎయిర్‌టెల్ అలా చేస్తున్నారు. ఓకే. అర్థమైందా? వాళ్ళు అలా కూడా ఓకే. చేస్తారు మనం ఏం చేసినా. ఆ ఎయిర్‌టెల్ నాకు కూడా ఉంది ఎయిర్‌టెల్. అది బయటకెడితే వాడతా. ఈ హ్మ్. వైఫై అయితే గనకైతే ఒక 3000 ఎంతో పెట్టుకుంటే 2000, 3000 పెట్టి అది మీకు 6 నెలల దాకా వాడు ఎంత వాడినా ఖర్చు కాదనమాట. అవును. అవసరం ఏమిటి? నాకు 50% అవుతుంది. మామూలుగా ఓకే. రాత్రి ఓకే. క్లాస్ అయ్యాక కూడా. ఏమంటారు? ఓకే. అంత అయ్యేది అవును. కాదు. ఈ మధ్య వాడలా ఎయిర్‌టెల్ చేస్తున్నాడు. వాడిది ఉందండి. మౌలి ఉంది ఈ మధ్య కాలంలో. ఈ మధ్య చాలా మందికి అలా చేస్తున్నారని అందరూ చెప్తున్నారు. నాకు ఎయిర్‌టెల్ ఉందండి. ఎయిర్‌టెల్ కూడా ఏడాదికి మీకు ఒకసారి ఉండడం వేరు 2500 కడతాడు మీరెప్పుడో మా అబ్బాయి. వాడతారు. అలా కాదు. నేను దాని మీదే డిపెండ్ అయ్యాను కదా! నేను 2:30 అవును. ఏళ్లే క్లాసులు చెప్తున్నాను. మధ్యాహ్నం ఎంత వాడినా రాత్రి క్లాస్ అయ్యాక 50% కూడా ఒకప్పుడు అయినట్టు వచ్చేది కాదు. అవును. 1.5 జీబీ అంటే తక్కువేంటండి? అవును. అంటే ఇక్కడ అది కాదు. నెట్ ఎలాగా విషయం కాదు గానీ, అది అబ్బాయి నాకు వాణిగ్రహి అనే అబ్బాయి నిన్ననే వేశాడు. రూ. 118. ఎయిర్‌టెల్ అండి ఏడాదికి 2500, 3000 కడితే 2 జీబీ ఎంతో ఇప్పుడు ఇస్తాడండి పర్ డే. నాకంత అవసరం ఏమి లేదండి. నేను వాడేది ఓన్లీ క్లాసులకే కదా! హ్మ్. ఏ అవును. ఇప్పుడు నాకేంటంటే ఇదే సరిపోతుంది. 760 880 కట్టాము 3 నెలలకి. ఆ! ఇప్పుడు అది ఇప్పుడు 7, 12, 84 ఇంకా ఎక్కువవుతోంది కదా ఇది. అది ఎక్కువ అవ్వటం లేదు. వాడు అలా చేస్తున్నాడు ఈ మధ్య.
ఓకే అర్థం ఓకే అవ్వలేదా? మనం వాడేది ఇంకా తక్కువగానే వాడుతున్నాను, కానీ వాడు వాడకపోయిన వాళ్ళకి కూడా ఈ ఫోన్ ఇప్పుడు వాడకపోయినా 50% అయిపోయింది అంటున్నాడు. అవును, అది అది మటుకు కరెక్టేనండి. ఎయిర్టెల్ అందుకని ఎయిర్టెల్ ఒకటి, కదా. ఎల్జీ ఒకటి, అంతా మౌలి ఎక్కువైపోయిందండి ఈ మధ్య. సో ఇది ఇంతకీ అది కాదు ప్రాబ్లం, కానీ అంటే తనకి ఒక 10 మినిట్స్ వరకు మాట్లాడితే సరిపోతుంది అని మీ వైపు నుంచి కూడా చెప్పండి. ఇప్పుడు నేనే రిపీటెడ్ గా చెప్తే ఎవరు వసంతలత తనకి ఎలా ఉంటుందంటే నా డామినేషన్ తను డామినేట్ చేస్తున్నాడు కనుక నేను చెప్తున్నానన్న మీనింగ్ రావచ్చు. చాలా సార్లే చెప్తున్నాను నేను, ఇవాళ కాదు, ఇవాళ 3 టైమ్స్ చెప్పాను. అంతకుముందు సారథ ఎందుకు నువ్వు అంత ఇంపార్టెంట్, నేను వెళ్ళిపోతాను ఇంకా తను వచ్చినప్పుడల్లా అన్నది. అలా అయినా అలాగే తను ఇవాళ వచ్చింది, అలాగే వెళ్ళిపోయింది. అప్పుడు రాంబుద్రి గారు అన్నారు, అలాగేనండి నిజమే మీరు చెప్పడం చాలా చెప్పారు, నేను వింటున్నాను. రాంభద్రుడు గారు కూడా ఒక్కొక్కసారి అంటే మామూలుగా చెబుతున్నా, చెప్పిందే చెప్తూ ఉంటారు. ఆయన కూడా మీరు ఓసారి చెప్పాక తగ్గారండి ఆయన. లేదండి చెప్పనండి, మన పార్టిసిపెంట్స్ మరీ కాదు, మీరు అన్నారు రాంభద్రుడు గారు క్లుప్తంగా చెప్పండి అన్నారు. అప్పుడు అన్నాక మళ్ళీ లేకపోతే ఆయన పాపం వేరే వాటిల్లోకి ఇంకా ఈ కాదు వేరే కాదు, వేరేవో మీకు ఒక చెప్పడం పాయింట్ మొదలెట్టారు. తెలుసా అనుపమ గారు, ఇప్పుడు ఆ, మాట్లాడే వాళ్ళు కొంచెం కాదు కొంచెమే మాట్లాడతారు, మన వాళ్ళు ఎక్కువగా 20 మినిట్స్ 10 ఓకే మినిట్స్ ఓకే. కంటే మాట్లాడరు. వాళ్ళని అదే. పార్టిసిపెంట్స్ ఎప్పుడు లిమిటెడ్ గానే మాట్లాడుతున్నారు. అయితే ఆ, అలా మీరు ఒక చెప్పారు ఒకసారి రాంభద్రుడు గారు కూడా ఇలా మాట్లాడుతుంటే, ఆహా ఆ రాంభద్రుడు గారు రోజు ఇలాగ ఇంక టైం క్లుప్తంగా అయిపోతుంది, మాట్లాడండి అని చెప్పారు మీరు. అది వేరు. ఆ రోజు నాకు భగవద్గీత క్లాస్ టైం అయిపోతుందని, అదే అందుకని అదే అదే ఆ వేలో ఇవాళ రోజు అదే. నాకు భగవద్గీత క్లాస్ ఉండదు. ఇంకా అయిపోయిందా మీ క్లాసెస్ భగవద్గీత? నెక్స్ట్ వీక్ తో అయిపోతాయి. ఈ వారంతో అవుతుంది అన్నట్టున్నారు మీరు. ఆహా ఈ వారం అంటే నెక్స్ట్ వీక్ తో అయిపోతాయి. నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ నుంచి ఉండదు ఇంకా. నెక్స్ట్ వీక్ ఉంటాయి. ఉంటాయా? ఓకే. అందుకని వసంతలత కొంచెంగా నువ్వేమో కొంచెం క్లుప్తంగా చెప్తే బాగుంటుందండి అను, అంతే. నువ్వు అర్థమైందా? నువ్వు ఎలా మాట్లాడతావో 10 మినిట్స్ చెప్తే అను అలా చెప్పు. ఎవరు మన పార్టిసిపెంట్స్ ఎవరు కూడా ఎక్కువ చెప్పట్లేదు, చాలా తక్కువే చెప్తారు. అది తను ఇంకోటి ఏంటంటే శారద అంటుంది, ఏమీ తెలియని వాళ్ళు నువ్వు ఎందుకు ఇస్తున్నావు, మనందరికీ ఏమీ తెలియనట్టు చెప్తాడు ఆయన. అలాగా చాలా మాట్లాడలేం కదా మనం. మనం ఎన్నో పుస్తకాలు చదవడం వల్ల చాలా ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించి చాలా వరకు వచ్చు. అనుభవం ఉందా అంటే తను చెప్పడం వల్ల అనుభవం రాదు. వింటున్నావా వసంతలత? లేవా అక్కడ? హలో, ఉన్నాను లక్ష్మి, మ్యూట్ చేశాను. అదే టైం లిమిట్ కోసం నువ్వు చెప్పు, రాంబుద్ధి గారు ఇంకేదోలాగా చెప్తారు. అలా అంటే నేను టైమే చెప్తాను. మనకి టైం కన్స్టెంట్ ఉందండి. నాకు కొంచెం మీరు కొంచెం 20 నిమిషాలు 20 పెట్టకు, 10 చెప్పు. 20 మేము 20 అందరం నిమిషాలు ఎవరు 10 మాట్లాడటం నిమిషాలు. లేదు. సరే, మోర్ దెన్ 10 ఎవరు ఏదైనా 10 40 నిమిషాలు హైయెస్ట్ నిమిషాలు ఉంటుంది, సరే 40 నిమిషాల నుంచి నువ్వు 10 నిమిషాలు చేసావంటే అతను మరీ ఫీల్ అవుతాడు. 20 మొదలు ఏం ఫీల్ పెడదాం. అవ్వడక్కర్లేదు. శారద అంటుంది అతనికి ప్రత్యేకత ఎందుకు ఇస్తావని అడుగుతోంది కదా. అందుకని నువ్వు 10 మినిట్స్ చెప్పండి చాలు, మీరు చెప్పవలసిందంతా. మాకు చాలా ఏళ్ళై చదవడం బట్టి ఇదంతా కూడా అంటే అనుభవం ఉన్నా లేకపోయినా మాకు అంటే బాగా అది మాకు అర్థమైపోయిందండి. రిపిటేషన్ లా అనిపిస్తున్నది. ఆ అంతే, అది సున్నితంగా చెప్పొచ్చు అలాగా. అయితే ఎందుకంటే మనకి ఇంతకంటే కాంప్లికేటెడ్ మనం అర్థం చేసుకున్నాం, బ్రహ్మసూత్రాలు చదివాం. ఇప్పుడు చిన్న పిల్లల్లాగా కెరటాలు సముద్రం ఎప్పుడు అదే చెప్తాడు. అదొక్కటే కాదు, రిపీటెడ్ గా ఒకటే చెప్తే బోర్ కొడుతుంది. అదే అందరూ ఎప్పుడైపోతుందా అని చూస్తుండి అలాగా. నిన్న నువ్వు అసలు మంచి టాపిక్ జరిగింది, నువ్వు రాలేదు రెండోదాన్ని, అదే అన్నారు రామబుద్ధుడు గారు. సరే, అయితే ఏమిటి? ఇప్పుడు నిన్న నువ్వు క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్ అడిగాను కదా, చాలా క్రూషియల్ క్వశ్చన్ మీరు అడిగారంటూ అలా అనుకోకుండా అలాగా మంచి డిస్కషన్ అయ్యింది. ఓ, నిన్న వెళ్ళే నేను రాలేదు కదా. 2 జూన్. సరే. సరే, ఇది ఏంటంటే మనం ఇవాళకైతే ఇది ఆపేసి రేపు కంటిన్యూ చేద్దామా, లేకపోతే ఇంకో జూమ్ ఓపెన్ చేద్దాం? అలాగేనండి, అలాగే అలాగే ఇవాళ రిలాక్స్ అవుదాం ఇంకా. ఓకే. నేను ఎందుకు రాలేదంటే నేను బయటికి వేరంగా వెళ్ళవలసి వచ్చింది. హాస్పిటల్కి 7:30 8 గంటల కల్లా బయలుదేరవలసి. ఇంకోటి వసంతలత, నువ్వు సాటర్డే ఎప్పుడైనా అవనప్పుడు ఒకసారి మెసేజ్ పెట్టి నాకు, అంతే. సరే అప్పుడు అలాగే రావు అనేది మాకు అర్థమైపోయి దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిస్తానే. అలాగే లక్ష్మి, జస్ట్ టెంపరీ. అదే 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 ఆ టైం మెసేజ్ పెట్టి చాలు, ఎందుకంటే లిమిటెడ్ పార్టిసిపెంట్స్ కనుక
అప్పుడు ఆ వసంత గారు వచ్చి అనుపమ గారు వస్తే క్లాస్ కొంచెం చెప్తాను. వసంత గారు అలాగే రాకుండా ఇప్పుడు అనుపమ గారు అదే అంటున్నారు మన ఇద్దరికి ఎందుకులేండి అని. ఆ టైంలో నువ్వు అలాగే ఫోన్ చేసా. అలాగే అలాగే. అయితే నేను రేపు ఇదే ఉందా మనకి ఆ, రమణ మహర్షిదేనా రేపు? కాదే, కాదు. మండే కదా. ఆ, తను ఆ, రమణ అయితే మహర్షికే వస్తున్నాడు. అంటే ఇతను కృష్ణ రమణ మహర్షికి వస్తారు, అతను రామకృష్ణ గారు అయితే ఆ, దీనికి వస్తారు. ఆయన ఎక్కువగానే చెప్తారు బాగా. ఆ, ఆయన బాగా. అలా మక్కికి మక్కి అనువాదం చేస్తారు. అందులో ఉన్నదంతా అలా చెప్తారు. అతనికి సరే. ఆ కొంచెం బ్రీఫ్ గా చెప్పమని అతనికి చెప్తున్నాను. ఆ, సరే నువ్వు చెప్పుకుంటే బాగానే ఉంటుంది, నేను చెప్పను. అంటే అంత మక్కికి మక్కి ఇక్కడ అక్కర్లేదు. ఇప్పుడు ఏమిటవుతుందంటే అంత ఎక్కువగా చెప్పినప్పుడు చాలా మంది, నేను మధ్యలో లీవ్ చేసాను, మళ్ళీ వేసుకున్నాను, అలా ఇంకా అవుతుందా లేదు. అదేను అంతలా ఇవాళ అంటే అలా. నేను అనుకోవడం అతనికి అలా ఓన్ గా కొన్ని తన అనుభవాలుగా చెప్పడానికి ఇంకా అలవాటు అవ్వలేదు. అలా చెప్పడానికే అలవాటు అయ్యారు. ఉమ్, అంటే అక్కడ అలాగే సరే చెప్తారు. అదే అదే అర్థమైంది నాకు. సరే ఏదో చేద్దాంలే, అలా చెప్దాం. బాబాజీ గారు చెప్పకపోతే ఇంకా ఆ నయం, తర్వాత తన ఓన్ అనుభవంతో బాబాజీ చెప్తున్నారు. గారు చాలా టూకీగా, చాలా టూకీగా చెప్తారు, కరెక్ట్ గా పాయింట్. అది వాట్ ఎవర్ హీ అవగాహన ఎక్స్పీరియన్సింగ్, ఎక్కువ ఉంది. అవగాహనతో చెప్తారు. అవును. సరే అయితే ఓకే లక్ష్మి. ఇవాళకి ఆపేద్దాము, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రేపు చేద్దాం. నీకేమైనా పని ఉందా? రేపు లేదు నాకు, ఇంక లేదు. నిన్న నువ్వు క్రూషియల్ అదేం లేదు, విజిట్, చెప్పావు. అందుకని వెళ్ళాను. సరే ఓకే. సరే అయితే ఇంకా ఎలాగా 1 మినిట్ ఉంది కనుక 1 మినిట్ లోపల అయిపోతుంది ఇది. ఇవాళ పెద్దగా లేదు కనుక ఇంకా ఆపేస్తాను అయితే. అనుపమ గారు క్లోజ్ చేస్తున్నాను.